Hello everyone, how are you all? So now I would like to explain about to find the orthogonal trajectory of a family of given family curve అనేది ఇచ్చారనమాట. సో దానికి orthogonal trajectory అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. జీరో అనేది పారామీటర్ అని చెప్తున్నాడు. అంటే పారామీటర్ అయినప్పుడు అది కాన్స్టెంట్ అయిపోయి జీరో అయిపోతుంది అనమాట. ఓకేనా. సో గివెన్ ఫ్యామిలీ కర్వ్ ఏంటి, దాన్ని వేసుకున్న తర్వాత దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే వీ నో దట్ ద ఫార్ములా x పవర్ n, జస్ట్ ఇక్కడ వేస్తున్నాను, x పవర్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ x పవర్ n మైనస్ 1 కదా. సో ఈ ఫార్ములాను బేస్ చేసుకొని ఈక్వేషన్ అంతా వస్తుంది అనమాట. సో డిఫరెన్షియేషన్ కాబట్టి dy/dx ఈక్వల్ టు 0. సో దాని తర్వాత 2/3 నుంచి -1 తీస్తే -1/3. సో దాని తర్వాత x అనే ఈ 2/3 అలాగే ఈ 2/3ని కామన్ తీసి రైట్ సైడ్ పంపించినప్పుడు 0/ఎనీథింగ్ ఈజ్ 0 కాబట్టి 0 అయిపోయింది అనమాట. సో x పవర్ -1/3 ప్లస్ y పవర్ -1/3 అనేది మిగిలింది. సో x అనేది ఇటు సైడ్కి పంపించండి. దెన్ ఇక్కడ ఏమవుతుందంటే 1/x పవర్ 1/3 అని రాయొచ్చు. ఇది అటు సైడ్కి వెళ్ళినప్పుడు 1/y పవర్ 1/3 అవుతుంది కదా. సో అప్పుడు ఏం చేస్తున్నామంటే y పవర్ 1/3 x పవర్ 1/3 అనేది రాస్తున్నాం అనమాట. సో ఇలా రాయకపోయినా పర్లేదు, జస్ట్ 1/3 రైట్ సైడ్కి అయినప్పుడు ఇట్లా వెళ్తుంది, ఇలా అవుతుంది కదా. సో x పవర్ 1/3 ఇలా వచ్చిందనమాట. సో దీనికి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఏంటి, -dx/dy ఈజ్ ఈక్వల్ టు -y పవర్ 1/3 x పవర్ 1/3. మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే జస్ట్ ఇంకో ఇట్లా వచ్చిందనమాట. సో దెన్ ఏమవుతుంది, x పవర్ 1/3 ప్లస్ 1 అంటే ఇది అలాంటి ఫార్ములాను బేస్ చేసుకొని ఇంటిగ్రల్ x పవర్ n dx ఈజ్ ఈక్వల్ టు x పవర్ n ప్లస్ 1/n+1 ప్లస్ c అనమాట. సో దాని తర్వాత ఆ ఫార్ములాని యూజ్ చేసుకొని ఇట్లా చేస్తే x పవర్ 4/3/4/3 y పవర్ 4/3/4/3 ప్లస్ c అనమాట. సో ఇలా వచ్చింది కదా. సో దీన్ని ఏం చేద్దామంటే x పవర్ 4/3 దీన్ని ఇటు సైడ్కి పంపించండి. y పవర్ 4/3 ఇక్కడ ఒక 4/3 మిగిలింది, ఇక్కడ ఒక 4/3 మిగిలింది కదా. సో కాన్స్టెంట్ అవునా, కాన్స్టెంట్ ఇంటూ 4/3 అంటే దిస్ ఆల్ ఈజ్ కాన్స్టెంట్ అనమాట. సో అది మల్టిపుల్ అవునా, డివిజన్ అవునా, యాడ్ చేసినా అలాగే తీసేసిన ఏమి యాడ్ చేసినా కాబట్టి సిఏ కాబట్టి దాని x పవర్ 4/3 మైనస్ y పవర్ 4/3 ఈక్వల్ టు సి అవుతుంది అనమాట. ఓకేనా. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. The equation of the orthogonal trajectory is x power 4/3 minus y power 4/3 is equal to c అనమాట. దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. మీకు మ్యాథ్స్లో కానివ్వండి, కంప్యూటర్ సైన్స్లో కానివ్వండి, డిఎల్డీలో కానివ్వండి, స్కిల్స్లో కానివ్వండి, ఏ డౌట్స్ ఉన్నా అడగండి. థ్యాంక్ యూ.